వాళ్ళవి. అరే అన్నకి ఎట్టుపడాలిరా, సారీ కొండన్నకి ఎట్టుపడాలిరా, అరే అని వాళ్ళేవో ఇట్లా సినిమా ఇట్లుంది, కలెక్షన్ అట్లుంటుంది, టికెట్ ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫోటోలు కాదు, మన మన సూపర్ స్టార్లు, ఐకన్ స్టార్, టైగర్, అంతా అంత మన హీరోల ఫోటోలు. అరే ఇంతమంది మన గురించి ఇంత మొక్కుకున్నారు, ఇంత ప్రేమ ఇంత కోరుకున్నారు. మీ అందరినీ నేను నా లైఫ్లో 1% మీ అందరిలో కూడా నేను కలవలేను. అట్లుంది లైఫ్. అంటే కలవడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు, మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకొని. మీ అందరికీ నేను విజయ్ దేవరకొండలా తెలుసు, కానీ స్టేజ్ బయట, థియేటర్ బయట, మా ఇంట్లో ఎట్లుంటా, మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా, మనుషులతో ఎట్లుంటా, చాలామందికి అది తెలవడం ఇంపాసిబుల్. అయినా ఇంత ప్రేమిస్తారు, ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు ఈ నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటి నుంచో. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా, నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు. మళ్ళీ మీతో చెప్తా, నేను ఫిక్స్ అయింది రెండే. ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు, దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల. నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తూనే ఉన్నా, కానీ ఇప్పటి నుంచి సినిమాలు, డైరెక్టర్లు, స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి, అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో, ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే అర్థమవుతలేదు, అది నాకు అర్థమైంది. కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే 100% గ్యారంటీడ్. సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్. రెండోది, మీ అందరినీ కలవలేనేమో కానీ నేనున్నంత వరకు, నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా. ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగిచ్చే పోతా. అది సినిమాల గురించి కాదు, సినిమాలు అవి చేస్తుంటా, కానీ ఆపర్చునిటీస్ వల్లనో, ప్లాట్ఫామో, వాట్ ఎవర్ ఐ కెన్ డూ 100% మీ అందరికీ నేను ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా. ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ. ఇంకా కమింగ్ టు కింగ్డమ్, మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్. ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ అని పోస్టర్ల మీద ఉంది, కానీ ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ కాదు, ఇది గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి, ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి, నాకు చెప్పినప్పటి నుంచి, సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి, కాస్ట్యూమ్లు చేయించి, రకరకాల కంట్రీస్లో చేసి, ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదనే ఉన్నాడు. దిస్ ఇస్ హిజ్ కింగ్డమ్. గౌతమ్ రాలేకపోయాడు, కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు. మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు, అందుకే రాలేకపోతున్నా. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ అవుట్పుట్ దట్ గోస్ ఇస్ పర్ఫెక్ట్. సో గౌతమ్ని ఫర్గివ్ చేయండి, బట్ హోప్ఫుల్లీ ఇన్ 2 days you will see what all he's been working for. Gautam, I love you. He's the sweetest, most positive guy, and you've seen the love from all the actors, the cast that we all have for Gautam. ఆ తర్వాత ఇది అనిరుద్ రవిచందర్స్ కింగ్డమ్. అనిరుద్ పాటలు విన్నాం. నేను ఆర్ఆర్తో చూడలేదు, కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, అనిరుద్ పగలగొట్టినాడు. అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ అంటే. I love you, Anirudh. I've always had immense love for this man, and since I met him, I love him even more. నేను ఫస్ట్ టైం అనిరుద్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే, అరే ఒక్క రోజు మనకి
మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలరా అని. ఐ నో ద లైఫ్ హీ పుట్స్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ he's taken the film to another level. So thank you, Anirudh. This is Anirudh Ravichandra's Kingdom. ఆ తర్వాత దిస్ ఇస్ నవీన్ నూలీస్ కింగ్డమ్. ఎందుకంటే హీస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం. సినిమా చాలా బర్త్లు చాలా డెత్లు చూస్తాయి. అంటే అట్లీస్ట్ 4 times a film has to take a birth and death. స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు అది పేపర్ మీద పెట్టినప్పుడు అదొక జన్మ. ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది ఎండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది. ఆ తర్వాత సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్. ఆ సెట్ షూట్ అంతా చేసి వ్రాపప్ ప్యాకప్ సినిమా ప్యాకప్ అన్నప్పుడు దాని స్కెడ్యూల్ అయిపోతుంది. మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్. ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసింటాం, ఎన్నో యాంగిల్స్, ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి. అక్కడ నవీన్ లూలి హ్యాండ్. మళ్ళీ 4వసారి అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఓ బర్త్. సో మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటికి వస్తుంది. సో దిస్ టైమ్ ఐ హ్యావ్ సచ్, అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది, నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికినరు. సో ఐఎమ్ షూర్ ద ప్రోడక్ట్ ఇస్ అమేజింగ్. ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్. He has the most risk on the line. All the money is his and he's always supported us and given us whatever we want and is working towards getting the best product out to you. ఆ తర్వాత మా యాక్టర్స్, భాగ్యశ్రీ కొత్త అమ్మాయి, కాకపోతే స్మార్ట్ అమ్మాయి, చాలా అంబిషియస్ అమ్మాయి, కష్టపడే అమ్మాయి, చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయని చాలా దూరం వెళ్తుంది. అది సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం వెళ్తుందని. ఆ తర్వాత మెయిన్లీ మై బ్రదర్స్ సత్యదేవ్ అండ్ వెంకటేష్. అసలు వీళ్ళిద్దరూ ఎంత మంచి యాక్టర్స్ అంటే, సత్యదేవ్ మాకు అన్న అనే రోల్ చాలా ఇంపార్టెంట్ రోలు. అన్న ఎవరు అన్నది స్క్రిప్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒక పెద్ద డిస్కషన్. అన్న కరెక్ట్ పడితేనే వర్క్ అవుతుంది, ఇది మనకు సీన్లు అప్పుడే పండుతాయని చాలా డిస్కషన్ల తర్వాత ఒకసారి గౌతమ్ కాల్ చేసి నేను సత్యదేవ్ని కాస్ట్ చేసిన అన్నాడు. అండ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్ ఐ డిడ్ ఫీల్ ద బాండ్ ఆఫ్ అ బ్రదర్. And he's such an amazing actor and he's such a sweet man, always there to take care of you, always there to see that you're healthy, sleeping. ఒక రోజు నేను మంచిగా పడుకోలే అంటే రోజు అడుగుతాడు, నిన్న బాగా పడుకున్నా అయ్యో పడుకోవాలి కదా అని అట్లా. అండ్ వెంకటేష్, ఐ నో హిమ్ యాజ్ మురుగన్. నాకు ఆయన ఎన్ని సినిమాలు చేసిండో తెలియదు, గౌతమ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో తెలియదు. వెంకటేష్ ఈరోజు స్పీచ్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన. ఐ ఫెల్ట్ ఎవ్రీ వర్డ్ హీ సెడ్. ఫస్ట్లీ వెంకటేష్, టు యువర్ మదర్ తారా అమ్మ, యువర్ సన్ డిస్టింక్షన్ 100 on 100 he performed. You need to be proud. వెంకటేష్ అసలు ఫియర్స్ యాక్టర్. నార్మలీ అంటే నాతో పాటు సీన్ చేసినప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు వెళ్ళబోయే ప్రపంచం, నువ్వు కలిసే మనుషులు చాలా రిస్కీ సూర్య అని. అందులో మెయిన్ క్యాండిడేట్ మురుగనే. నిజంగా వెళ్ళినప్పుడు ఇది నా ప్రపంచం ప్రభాయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టే చూసేటోడు నన్ను. సో ఈజ్ ద డెడ్లీ యాక్టర్ అండ్ he'll make a very strong mark. And Venkatesh, I do hope you become a superstar, and my best wishes and love always to you. And మై కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోనా. ఈ సినిమాలో మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారంటే మీకు ఆ లుక్ అంత నచ్చింది. చాలా లుక్స్ ఉన్నాయి, ఫ్రమ్ అ కాప్ టు బీయింగ్ అండర్ కవర్ అండ్ మల్టిపుల్ అదర్ లేయర్స్. అన్నీ నీర్జా చాలా థాట్ పెట్టి చాలా కేర్ఫుల్గా, నేనే కాదు ఇంతమంది కాస్ట్, 100 మంది జూనియర్స్ అందరికీ కాస్ట్యూమ్లు డిసైడ్ చేసి షీ బ్రాట్ అవుట్ అ బ్యూటిఫుల్ వరల్డ్. So it is Neeraja Kona's kingdom. It is Avinash Kolla's kingdom, my production designer.
so many different worlds, different sets. He brought it, every visual you look, production designer contribution lekapothe atla undadu. My cameraman Jomon and Girish, it's their kingdom. They killed it to another level for me. Their frames are stunning. My fight masters Yannick Ben, Chetan Master, Real Satish, it's their kingdom. Without their effort, it wouldn't be here. All the juniors, we had hundreds of juniors. అసలు పిచ్చి ఎండల్లో వైజాగ్ యారాడ బీచ్ దగ్గర నాకంటే క్యారవాన్ ఉంటుంది కానీ వందల జూనియర్స్కి క్యారవాన్ కూడా ఉండదు. చిన్న గుడిసెల కింద చెట్ల కింద కూర్చొని అన్నీ మేము అక్కడ 35-40 రోజులు చేసినాం ఆ బీచ్లో. వాళ్ళంతా అంత ఇబ్బందులు ఎదుర్కొని చేయకపోతే మా సినిమా అట్లా ఉండేది కాదు. టు ఎవ్రీ actor, junior, everyone who's played in this film, lots of love and thank you for everything you have done for this film. And my ADs, they're all young boys. My chief AD Bashir, అసలు I've never told Bashir, ఎప్పుడు నేను ఏడీల మీద కోపంతో ఉంటా కానీ లోపల నాకు విపరీతమైన ప్రేమ. బషీర్ నీకు ఎప్పుడు చేయలే కానీ నువ్వు లేకపోతే ఈ సినిమా ఇట్లా 120 డేస్లో కూడా అవ్వకపోతుండే, 200-300 రోజులు పడుతుండే. బషీర్, మై బాయ్ పార్థ్, ఐ లవ్ దిస్ బాయ్. వీడు ఇంత ఉంటాడు కానీ 100 మంది జూనియర్లను మేనేజ్ చేస్తాడు. భాష వచ్చినా రాకపోయినా ప్యూర్ ప్యాషన్తో నడిపిస్తుంటాడు. మై అదర్ బాయ్స్ విహారీ, మహేష్ అండ్ సో మెనీ బాయ్స్ ఆన్ దిస్ ఫిల్మ్. If all of them are young boys, first film, second film, Akhil, వీళ్ళందరూ ఇట్లా పని చేయకపోతే ఈ సినిమా ఇట్లా రాకపోతుండే. సో ఫైనలీ 2 డేస్లో మిమ్మల్ని కలుస్తున్నాము. మీ అందరూ ఆశీస్సులు, కోరికలు నాకు తెలుసు. కొట్టేస్తామా? హోప్ఫుల్లీ మనం కొడదాం. Thank you all. Lots of love. Thank you.